యూనివర్సిటీల్లో గత 30 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు పనిచేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైనదంటూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీల అభివృద్ధిలో కాంట్రాక్టు అధ్యాపకుల పాత్ర అనే అంశంపై PGRRCDE సెమినార్లో హాల్లో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే వ్యవస్థ లేకుండా చేస్తారని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులర్ చేయకుండానే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిందన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయింది. కావున కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఏప్రిల్ మాసంలో మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని గవర్నమెంట్తో మేము పీస్ఫుల్గా ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. దాని ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ మానవీయ కోణంలో ఆలోచించి కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ తొలగించకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 65 ఇయర్స్ దాకా మిమ్మల్ని ఎవరు తీసేయడానికి వీల్లేదని చెప్తూ హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఏదైతే యూజీసీ పే స్కేల్స్ ఉందో దాన్ని ఆ యూజీసీ పే స్కేల్స్ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారము రెగ్యులరైజేషన్ కాకుండా మిగతా విషయాలు అన్ని చేస్తా అని చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్ జరిగే పని చేస్తా అన్నారు. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత ఇస్తూ సార్ చెప్పిన హామీకి మా తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున సార్కు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ మీదనే పనిచేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నియామకాలు అనేది ప్రధాన అంశం. కానీ వాళ్ళ పాలక పార్టీలు మరి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరుతోని ఆవిర్భవించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా ఉద్యోగులందరికీ కూడా రెగ్యులేట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం మరి న్యాయం జరగలేదు. అనేక అంశాలు పక్కన పెట్టి మరి అంశాలతోని వాళ్ళని కాంట్రాక్టు వాళ్ళందరినీ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో